అంటే సెట్లో ఉన్నప్పుడు అంటే ఇంతమంది అంటే మీరు ఫస్ట్ టైం యాక్టింగ్ అన్నారు కదా, సో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు. అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మీకంటే టైమింగ్ ఎట్లా మ్యాచ్ చేశారు? అంటే వాళ్ళు అంత కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి చేయగలిగాను యాక్చువల్లీ చెప్పాలి. ఏదైనా సీన్ దగ్గర అట్లా అలా టైమింగ్ లేదు, ఆయన చెప్పాలి అది సార్. టైమింగ్ మ్యాచ్ అంటే కొత్త అమ్మాయి అన్నట్టు. యాక్చువల్లీ రోహిణి గారితో మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. రోహిణి గారితో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే రోహిణి గారు గైడెన్స్, అంటే నేను సీన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇది ఇలా అలా ఇలా చేయాలి అలా చేయాలి ఎంత చెప్పినా షార్ట్ బిఫోర్ ఓకే టేక్ వెళ్ళడానికి ముందు రోహిణి గారు ఒక 2 minutes మాట్లాడతారు దీంతో. మాట్లాడిన తర్వాత ఇంక నో మోర్ డిస్కషన్స్, ఇంకేం లేదు. ఆవిడ మాట్లాడితే రెడీ టేక్, వెంటనే వండర్ఫుల్ షార్ట్ వస్తుంది. దాంట్లో ఇంకైతే షార్ట్ ఓకే నెక్స్ట్ షార్ట్కి వెళ్తాం. అసలు అంటే అక్కడక్కడ సిచ్యువేషన్ బట్టి వస్తుంది ఎక్స్పీరియన్స్. అంటే రోహిణి గారు షీ ట్రావెల్ లాంగ్ విత్ సినిమా అండి. ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సంపాదించి స్టార్ట్ చేస్తుంది. సో మీరు సినిమా సెట్లో ఉన్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు అంటే ఎప్పుడైనా ఇన్ని డేస్ షూట్లో ఏమన్నా కనెక్టివిటీ ఉండిందా? కనెక్టివిటీ లైక్ అంటే స్టోరీతో కానీ పర్సన్తో కానీ కోర్ట్ ఇస్ అన్ ఎమోషన్. అవును కనెక్టివిటీ ఉండిందా? యాక్చువల్లీ నేను ఫస్ట్ ట్రైలర్ చూసాను, ట్రైలర్లో జైల్లో వేస్తారు. సో అక్కడ మీరు నా ఫస్ట్ డే షార్టే, నా ఫస్ట్ షార్టే నన్ను కొట్టే సీన్ పెట్టించాడు. ఓకే వెరీ బిజీ ఆర్టిస్ట్. లేదు లేదు డేట్స్ అట్లా అడ్జస్ట్ అయ్యాయి. లేదు, ఈ సినిమా కోసం నేను ఏ సినిమా కూడా జస్ట్ కోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, అంటే వేరే సినిమాల మీద చేయనని కాదు, అది జస్ట్ అంటే ఈ సినిమా ఒకసారి కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత హీ నెవర్ స్టెప్డ్ ఇంటు ఎనీథింగ్. దీని మీదే ఉన్నాడు. బట్ రావడానికే కొంచెం అంటే పోలీస్ స్టేషన్లో కొట్టేదాంతో స్టార్ట్ చేసేవాడు. నువ్వు పోలీస్ స్టేషన్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు నువ్వు డేట్లు ఇచ్చావు. ఓకే అలా జరిగింది. అలా జరిగింది తప్ప ఫస్ట్ రోజు పెట్టి కొట్టాలి విన్నాను ఏం కొట్టలేదండి. ఓకే సినిమా కొంచెం ఎక్కువ భారం కదా నా మీద కూడా ఉంటుంది. నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినప్పుడు జస్టిఫై చేయాలి. నాకు తెలిసి నాని అన్న మాటల్లో నేను జస్టిఫై చేశానని అనుకుంటున్నాను. ఏడ్చారు కూడా, చూసా కూడా. అంటే ప్రీ రిలీజ్ ఇక్కడ ఏడ్చారు కదా. వెరీ ఎమోషనల్ డే నాకు నిజంగా. అసలు తెలుస్తుంది బాగా ఫ్యాన్